RC16 క్లైమాక్స్ అదిరిపోతుందన్నారు కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్. కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ పెద్ద కుమారుడిగా శివరాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ హీరోనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తండ్రి పేరు నిలబెట్టిన కొడుకుగా మంచి మానవత్వం ఉన్న వ్యక్తిగా కన్నడలో ఆయనకు మంచి పేరుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమైన వ్యక్తి. పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఇక 2023లో విడుదలైన రజనీకాంత్ జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో నటించి తన మేనరిజమ్స్తో మెస్మరైజ్ చేశారు. ఇదిలా ఉంటే ఆయన గత ఏడాది క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. మొదట వ్యాధి లక్షణాలు మామూలుగానే ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఇబ్బంది అవుతుందని అమెరికాకు వెళ్లి అక్కడ కీమోథెరపీ చేయించుకున్నారు. చికిత్స నిమిత్తం అక్కడే చాలా రోజుల పాటు గడిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి బెంగళూరు వచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. ಕಿಡ್ನಿ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಅದೆಲ್ಲ ಏನಿಲ್ಲ, ಸಿಂಪಲ್ ಯೂರಿನರಿ ಬ್ಲಾಡರ್ನ ತೆಗೆದಿದ್ದಾರೆ. ಹೊಸ ಬ್ಲಾಡರ್ ನನಗೆ. అయితే తాజాగా కన్నడ మీడియా ఆయన ఆరోగ్య సమాచారం, సినిమా విషయాలకు సంబంధించి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా శివరాజ్ కుమార్ వ్యక్తిగత సినీ విషయాలు పంచుకున్నారు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు భయపడ్డానని, కుటుంబ సభ్యులు, అభిమానులు, డాక్టర్ల ప్రోత్సాహంతో ధైర్యంగా ముందుకు సాగానంటూ చెప్పుకొచ్చారు. ಶಿವಣ್ಣ ಅವಾಗ ಹೆಂಗಿದ್ನ ಇವಾಗ ಅದಕ್ಕಿಂತ ಡಬಲ್ ಪವರ್ ಇದೆ. ఇక కీమోథెరపీ చాలా కష్టమైన ప్రక్రియ. ఆ సమయంలో నేను పూర్తిగా బలహీనంగా మారిపోయాను. శరీరంలో ఎనర్జీ లేకుండా చాలా నీరసంగా అనిపించేది. అయినప్పటికీ కొన్ని సినిమాల షూటింగ్లో కూడా పాల్గొన్నానని తెలిపారు. ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಆರಾಮಾಗಿರ್ತಿದ್ದೆ, ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ಬಿಡ್ತಿದ್ದೆ. ಅದು ಯಾವ ಜೋಶಲ್ಲಿ ಬಂತು ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. షూటింగ్ చేస్తున్నా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానని చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు రోజు ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తున్నానని, ఇవి చేయడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ಮಂತ್ ಸ್ಲೋ ಹೋಗಿ ಆಮೇಲೆ ಮಾರ್ಚ್ ಮೇಲೆ ಅಸಿಟಿಸ್ ಮಾಮೂಲಿ ನಿಮ್ದೇನಿದೆ ಚಾಳಿ ಬಿಚ್ಕೊಳ್ಳಿ. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న RC16లో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నానని చెప్పారు. మార్చ్ మొదటి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన షూట్లో పాల్గొంటానని అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంపై నమ్మకం ఉందని, ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోద్దని సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ಅದು ಬೇರೆ ತರ, ಅದು ಅಂದ್ರೆ ಆ ಪಾತ್ರ ತೂಕ ಅವ್ರು ಹೆಂಗ್ ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఇక RC16 శరవేగంగా షూట్ వివిధ లొకేషన్స్లో జరుపుకుంటోంది. స్పోర్ట్స్ డ్రామా కథగా వస్తున్న ఈ సినిమాకి హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు AR రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూట్ ఢిల్లీలో జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరికల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని గ్రాండ్గా రిలీజ్ చేయాలని రామ్ చరణ్ మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు.